హైదరాబాద్ గాంధీ భవన్ లో పొలిటికల్ అడ్వైజ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలను సమావేశం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపైన డిస్కస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు అటెండ్ అయ్యారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాజకీయ లబ్ధి కోసమే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా కామెంట్స్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ ను ప్రోత్సహించారని షా అనడం కరెక్ట్ కాదన్నారు. సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పును వ్యక్తిగతంగా చూడొద్దని, సుప్రీంకోర్టు తీర్పుగానే చూడాలన్నారు మల్లు రవి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ ఉండదని, సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎంపీ మల్లు రవి. ఒక వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నటువంటి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ అపవాదులు పెట్టి చెప్పటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే అమిత్ షా గారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. నక్సల్స్ సానుభూతి పరుడని, సుదర్శన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకించే పార్టీలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ఆయన ముందుకు రావటము హర్షించదగ విషయం అని చెప్పంటున్నాయి. సుదర్శన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని వీళ్ళ ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా సుదర్శన్ రెడ్డి గారి పట్ల నక్సల్ మద్దతుదారు అనేటువంటి ఒక ఆరోపణ చేసే ఒక ప్రయత్నం చేయటం నేను దురదృష్టకర పరిణామంగా భావిస్తున్నాను. నక్సల్ సానుభూతి పరుడుగా భావించడం సరైనది కాదు. వాస్తవంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసల్లో ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గంలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అయితే ఈ పాదయాత్రకు ఆటంకం కలిగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరికి డబ్బులు పంపించాడని ఆరోపించారు. పాదయాత్రను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇలా కేటీఆర్ థర్డ్ క్లాస్ ఫెల్లో చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ చొప్పదండి నియోజకవర్గంలో రేపటి జనహిత పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పీఠం కదిలిపోతుందని చెప్పి ఒక నలుగురు చిల్లర వెధవలకు డబ్బులు పంచుకుంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు. బిడ్డ జాగ్రత్త, బీఆర్ఎస్ అందరికీ నేను చెప్తున్నా, రేపు ఒక సునామీలా కదిలి వస్తున్న చొప్పదండి నియోజకవర్గంలో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. 4వ వార్డు రామ్దాస్ గార్డెన్, శివారన్ కాలనీలో తాగునీటి సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. నీళ్ల సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు శ్రీ గణేష్. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయాన్ని బడిగా మార్చేశారు. నియోజకవర్గంలోని 27 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి 100% అనే కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్టు నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన 227 మంది విద్యార్థులకు క్యాంప్ ఆఫీస్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల టీంతో ప్రేరణ తరగతులను ఇప్పిస్తున్నారు. ఈ 227 మంది విద్యార్థులు వారి స్కూళ్లలో లిటిల్ టీచర్స్ గా పనిచేస్తారన్నారు వందే మాతరం ఫౌండేషన్ సభ్యులు. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. ప్రజల సమస్యలతో పాటు పథకాల అమలును తెలుసుకోనున్నారు. సోమవారం వర్ధన్నపేట, మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర జరగనుంది.